ఇక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం సరికాదని, అది సమాజాన్ని చీల్చే ప్రయత్నమని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశ జనాభాలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో వారి ప్రాధాన్యత ఇప్పటికీ తక్కువగానే ఉందన్నారు. కుల వివక్ష, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు రిజర్వేషన్లు అవసరమని ఆయన సూచించారు. యువత తమ పోరాట స్ఫూర్తిని నిరుద్యోగం, పేదరికం, సామాజిక వివక్ష, అవినీతిపై పోరాటానికి వినియోగించాలని తెలిపారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగితే బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమాజంలో ఐక్యతను దెబ్బతీసే చర్యలను మానుకోవాలని యువతను ఆర్ కృష్ణయ్య కోరారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిన్న ఢిల్లీలో భారీ ధర్నా జరుపుతుంది. అంతకుముందు కూడా 2 రోజులు 15 రోజుల కింద కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ఫోరం తయారు చేసి తొలగించాలి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అని చెప్పి కొందరు అగ్రకుల సోదరులు ఈ విధంగా ఉద్యమాలకు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈ దేశంలో కులం పునాదుల మీద ఈ సమాజ నిర్మాణం జరిగింది. కులంతో పేదరికం వచ్చింది, దరిద్రం వచ్చింది, అసమానతలు వచ్చినాయి. దీన్ని నిర్మూలించాలని రిజర్వేషన్ పెట్టారు. కాబట్టి భారతీయ సమాజంలో అసమానతలు పోవాలి. అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒకవైపు ప్రధానమంత్రి దేశాన్ని ముందుకు తీసుకుపోనికే ట్రై చేస్తున్నాడు. ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసేసి సబ్కా సర్వనాశ్ చేయాలని చెప్పి కొందరు రిజర్వేషన్ వ్యతిరేక కుట్రలు చేస్తున్నారు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్ వివరించే విషయం కాదు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇది సమాజం మీద ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం వారికి వాటా ఇవ్వాలి. స్వతంత్రం కంటే 1000 సంవత్సరాలు ఈ సమాజ సంపద సృష్టించారు, సమాజాన్ని ముందుకు తీసుకొచ్చారు.